హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ బ్రదర్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ విజయ్ గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ్ గారు. హలో మేడం, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, సో ఈ రోజు ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం? నెక్స్ట్ మనకి దసరా దగ్గరలో ఉన్నామండి. మనం నెక్స్ట్ సీజన్ దసరా సీజన్ అని చెప్పాలి. అందుకోసం మనం స్పెషల్గా ప్రిపరేషన్లో ఉన్నటువంటి డిజైన్స్ మ్యారేజ్ అకేషన్స్కి పార్టీ వేర్కి ఎలాంటి డిజైన్స్ అయితే బాగుంటాయో ఫస్ట్ సారి చూద్దాం మేడం. మనకి దసరా అంటేనే కలర్ఫుల్, చాలా కలర్ఫుల్ ఫెస్టివల్. అలాంటి కలర్ఫుల్ సారీ ఫస్ట్ కలర్ఫుల్ తోనే స్టార్ట్ చేస్తున్నాము. అవునండి, ఇది వచ్చేసి మనకి మంచి కంచి మీద తయారు చేసినటువంటి డిజైన్ అండి. లైట్ వెయిట్ కంచిలో ఒరిజినల్ కంచితో వచ్చినటువంటి డిజైన్. కలర్ఫుల్గా మనం మల్టీ కలర్స్ యూస్ చేస్తూ మనం తీసుకున్నాం. మెయిన్గా మనకి ఫస్ట్ బ్రౌన్ అనేది కనిపిస్తుందండి. అందులో ఇచ్చినటువంటి డిజైన్ డైమండ్ డిజైన్ ఇచ్చినాం. పైన ఇచ్చినటువంటి గ్రీన్ కలర్, మంచి మ్యాంగో కలర్ డిజైన్స్ ఇచ్చినాము. పైన బార్డర్ జస్ట్ చిన్న కడ్డీ బార్డర్ ఇస్తూ మనం ఒక వైలెట్ కలర్ అవుట్లైనింగ్ తీసుకున్నాం. మిడిల్లో మనం తీసుకుంటే అక్కడక్కడ మనం చూడండి పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ లైన్స్ అనేది తీసుకొని కాంబినేషన్స్ తో మనం చేసాం. ఫుల్ శారీ అంతా కూడా ఒక మల్టీ కలర్ షేడ్ ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం. సో ముఖ్యంగా మల్టీ కలర్ షేడ్ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా ఒక కలర్ కూడా మిస్ మ్యాచ్ కాకుండా చక్కగా డిజైన్ చేసుకున్నాం. పళ్ళు కూడా చాలా హైలైట్ అయినటువంటి పళ్ళు ఇచ్చామండి మనం. ఓకే, చాలా హైలైట్ అండ్ రిచ్ పళ్ళు ఇచ్చారు. అలాగే బ్లౌజ్ కూడా దీనికి ప్లెయిన్ బ్లౌజ్, 2 సైడ్ చిన్న బార్డర్ తో వస్తుంది కాబట్టి చక్కగా వర్క్ చేయించుకున్నా కూడా చక్కగా, లేదా సింపుల్ ప్యాటర్న్ కుట్టించుకున్నా బాగుంటుంది. ఎందుకంటే సారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి సింపుల్ ప్యాటర్న్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎలాంటి పర్సన్స్ కి సూట్ అవుతుందండి? అండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదంతా కూడా మనకి కట్టినప్పుడు ఒక అడ్డం లైన్స్ లాగా మనకు కనిపిస్తుంది, ఒక ప్యాటర్న్ లాగా. కాబట్టి కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకి దీన్ని ఎక్కువ ప్రిపరేషన్ చేయమని చెప్తామండి. ఓకే అండి. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 23,200 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 23,200 రూపాయలకి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, మంచి పింక్ షేడ్ లో, కంచి పట్టులోనే మనం మంచి పింక్ అండ్ గోల్డెన్ షేడ్ లో మనం తీసుకున్నటువంటి వెరైటీ అండి. శారీ అంతా కూడా మనం లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. ఇందులో ఇచ్చినటువంటి డిజైన్స్ అంతా కూడా రౌండ్ డిజైన్ తో మనం జరిగితే పొల్కా డాట్స్ తో ఇచ్చామండి. గోల్డ్ కలర్ షేడ్ ఇచ్చినాం, లైట్ గోల్డ్ కలర్ ఇచ్చాం కాబట్టి చక్కగా మంచి కనపడినట్టు ఉంటుంది మనకి. అలాగే బార్డర్ అండి, మంచి మనం గోల్డెన్ మస్టర్డ్ కలర్ బార్డర్ తీసుకున్నాం. చాలా డిఫరెంట్ అని చెప్పాలి. పింక్ కలర్ కి ఇచ్చేటువంటి డిఫరెంట్ కలర్ అని చెప్పొచ్చు మనం. ఇది మనకి షోల్డర్ మీద ఇచ్చే బార్డర్ చిన్నగా మనం తీసుకున్నాము ఇది. అలాగే కింద బార్డర్ మాత్రం చాలా హైలైట్ చేస్తూ ఒక 6 ఇంచెస్ జరీ బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా కూడా మనకు అనిపిస్తుంది. సో జనరల్ గా పింక్ ఈ కలర్ కాంబినేషన్ అనేది మనం రేర్ గా చూస్తుంటాము. అలాగే దీంట్లో ఇచ్చినటువంటి పళ్ళు డిజైన్ కూడా చాలా హైలైట్ చేస్తూ చాలా పెద్ద పళ్ళు డిజైన్ అనేది ఇచ్చాం మనము. అలాగే బ్లౌజ్ మనం తీసుకుంటేనండి కాంట్రాస్ట్ దీంట్లో మనము చక్కటి కాంట్రాస్ట్ ఎల్లో తీసుకున్నాము. మంచి 2 సైడ్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి వర్క్ చేయించాలన్నా చేయించుకోవచ్చండి, లేదా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఈ సారీలో మనకి. ఓకే, అండ్ ముఖ్యంగా అమ్మాయిలకి చెప్పాలంటే ఈ పింక్ అన్న చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అందులో ఇది ఒకేషనల్ టైప్ కాబట్టి ఇలాంటి సారీస్ వాళ్ళకి ఇంకా బాగుంటాయి. సో ఇప్పుడు ఇది మనకి ఎలాంటి ఒకేషన్స్ కి బాగుంటుంది? చూడండి, మనకి మ్యారేజెస్ టైంలో, రిసెప్షన్ టైంలో కానీ పెళ్లి కూతురికి అని చెప్పని మనం చెప్పలేము. ఎందుకంటే పెళ్లి కూతురు అనేటువంటి కొద్దిగా డార్క్ షేడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ జనరల్ గా పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి ఇటువంటి కలర్స్ అనేది, రిలేటివ్స్ కానీ పక్కన ఉండే వాళ్ళు కానీ ఇలాంటి కలర్స్ అనేది ప్రిఫర్ చేస్తే చక్కగా ఉంటుంది. సమానంగా వాళ్ళు కూడా మెరిసిపోవచ్చు ఇలాంటి సారీస్. ఓకే, మనం జ్యువెలరీ ఎలాంటిది వేసుకోవచ్చు? జ్యువెలరీ దీంట్లో చూడండి మనకి మంచి గోల్డెన్ కలర్ బార్డర్ ఇచ్చినాం కాబట్టి దీని మీద వాడే జ్యువెలరీ అంతా కూడా దీంట్లో ఉన్నటువంటి పింక్ షేడ్ అయినంతో డైమండ్స్ స్టైల్ గానీ అమెరికన్ డైమండ్స్ గానీ కూడా యూస్ చేస్తే కూడా బాగుంటుంది. ఓన్లీ ఆర్నమెంట్ గోల్డ్ కూడా యూస్ చేస్తే కూడా ఇటువంటి సారీ మీద వేసుకున్న ఈ సారీ మీద మనకి ఆర్నమెంట్ కూడా హైలైట్ అవుతుంది కదా. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 16,800 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 16,800 రూపాయలకి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. కంచి ఆర్గంజీ కూర ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ అండి. మనం చూస్తే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇందులో మంచి బంచెస్ స్టైల్ ఆఫ్ బుటీస్ ఇస్తున్నాం మనం. ఇందులో బోర్డర్ దగ్గరికి వచ్చాడు కలా దీనికి కొద్దిగా పింక్ అనేది యాడ్ చేస్తూ మంచి జరీ పేటు ఉన్నటువంటి బార్డర్ అనేది మనం ఇస్తున్నామండి. ఇది మనకి పైన షోల్డర్ మీద ఇచ్చే బార్డర్ ఇది. అలాగే కింద బార్డర్ దగ్గరికి వచ్చాడు కలా మంచి హైలైట్ చేస్తూ చాలా పెద్దగా అయినటువంటి బార్డర్, మినిమం 15 ఇంచెస్ జరీ బార్డర్ ఉండేటట్టు 2 లైన్స్ డిజైన్స్తో ఉండేటట్టు మనం
హైలైట్ చేస్తారు. సో కట్టుకున్నప్పుడు ఫ్రిల్స్ దగ్గర మనకి చాలా అందంగా కనిపిస్తుంది బార్డర్ వల్ల. ఫుల్ బార్డర్ అంతా కూడా చాలా హైలైట్ అవుతూ వెళ్తుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే బార్డర్స్ అండ్ అదే బూటీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే దీని పళ్ళు కూడా మనం తీసుకుంటే మంచి హైలైట్ పళ్ళు అండి. 1 మీటర్ పళ్ళుతో సమానంగా ఉన్నటువంటి పళ్ళు చాలా హైలైట్ చేస్తూ మనం తీసుకున్నాము. అలాగే దీన్ని బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నామండి. సేమ్ రన్నింగ్ స్టైల్లో ఇస్తున్నాము. 2 సైడ్ కూడా మనకి దీంట్లో బార్డర్ అనేది కంటిన్యూ అవుతున్నదండి. ఇందులో వచ్చేసి మనకి ఇందులో అంతా కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్నది మనకి తెలుస్తుంది. అవునండి, ట్రెడిషనల్ ఫాలో అవుతుంది, ట్రెండ్ కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది నాకు తెలిసి ముఖ్యంగా కొంచెం పొడవుగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అవునండి, పొడవుగా ఉండే వాళ్ళకి అనేది ఎలాగూ పెద్ద బార్డర్ ఉంది కాబట్టి పొడవుగా ఉండే వాళ్ళకి ఎలాగూ బాగుంటుంది. కానీ 5 feet అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి బార్డర్స్ కూడా వీళ్ళు ప్రిఫర్ చేయొచ్చండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు, క్లియర్ గా తెలుస్తుంది ఆ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, అండ్ దీని మీద జ్యువెలరీ అండి మనం చెప్పుకుంటే చూడండి, దీంట్లో ఇచ్చినటువంటి పింక్ ఏదైతే ఉందో మనం ఇస్తున్నాం కాబట్టి రూబీస్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది దీనికి చక్కగా నప్పుతుందండి. సో నెక్లెస్ టైప్ కాకుండా కొంచెం పెద్ద హారం టైప్ వేసుకుంటే మనకి చాలా హైలైట్ అవుతుంది కదా. అవునండి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 17,280 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 17,280 రూపాయలకి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ కంచి మీద వస్తున్నటువంటి డిజైన్. లైట్ వెయిట్ కంచి, సాఫ్ట్ సిల్క్ కంచి అని కూడా అంటారు. చాలా లైట్ వెయిట్ ఉండి మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. ఎంత టైం అయినా కూడా కట్టుకొని ఉండడానికి వీలుగా ఉంటుంది ఇటువంటి సారీ. ఇందులో మనం చూస్తే మంచి ఫ్లవర్ డిజైన్, బంచెస్ స్టైల్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అండ్ ప్యారెట్ డిజైన్ తో మనం ఇస్తున్నాము. ఫుల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉండేటట్టు ఇస్తున్నాము. అలాగే పైన బార్డర్ కూడా మనకి చక్కటి ఒక 8 inches జరీ బార్డర్, మంచి కడ్డీ బార్డర్ తో మనకి పైన షోల్డర్ మీద బార్డర్ ఇస్తున్నాము. అలాగే కింద బార్డర్ మనం తీసుకుంటే చూడండి 12 inches 1 feet ఉన్నటువంటి 12 inches జరీ బార్డర్ అనేది, కడ్డీ బార్డర్ అనేది ఇస్తున్నామండి. చక్కటి కడ్డీ బార్డర్ మనకు కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉండేటట్టు కడ్డీ బార్డర్స్, ఇదే గ్రాండ్నెస్ అనేది మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ లాగా వస్తుంది మనకి. అలాగే దీంట్లో పళ్ళు తీసుకుంటే మనకి చక్కటి పళ్ళు అనేది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మనకి చాలా సింపుల్ గా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది మనకి ఇందులో, కానీ గ్రాండ్ గా ఉంటుంది శారీ అంతా కూడా అనిపిస్తుంది. అలాగే దీని బ్లౌజ్ తీసుకుంటే మనం ప్లెయిన్ విత్ కడ్డీ బార్డర్స్ తో వస్తున్నామండి. చక్కటి కడ్డీ బార్డర్స్ అనేది ఆల్రెడీ హైలైట్ చేస్తూ మనం ఇస్తున్నాం కాబట్టి దీంట్లోనే కడ్డీ బార్డర్ లోనే వచ్చేటట్టు చిన్న వర్క్ చేసుకుంటే సింపుల్ గా ఇదే ఆరెంజ్ కలర్ యూస్ చేస్తూ తీసుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుంది, చాలా హైలైట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా సో ఇది ఎలాంటి అకేషన్స్ కి బాగుంటుంది? ఇవి ఈ అకేషన్స్ కి మనం చెప్పాలంటే ఇప్పుడు రాబోయే దసరా సీజన్ లో, బతుకమ్మ పండుగ, ఇట్లాంటి అకేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువగా లేడీస్ ఎక్కువ టైం కట్టుకొని ఉండడానికి వీలవుతుందండి. ఎందుకంటే ఎక్కువ టైం కట్టుకోవాలి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే బతుకమ్మ పండుగ వరకు ఆ పొలం దాకా వెళ్ళేంత వరకు అయితేనేమి చాలా టైం ఉండాలి కాబట్టి ఇటువంటి సారీస్ అనేది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది. కూడా మీరు చెప్పినట్టు బతుకమ్మ అండ్ ఇందులో కూడా మన ఫ్లవర్స్ కానీ నేచర్ కి చాలా దగ్గరగా ఉంది. అవునండి. సో ఫెస్టివల్ కి ఎక్కువ టైం కట్టుకొని ఉండాలి అన్నప్పుడు ఇటువంటి లైట్ వెయిట్ అనేది ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ ఇది ఎవరికైనా నప్పుతుందండి. దీంట్లో వచ్చినటువంటి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సారీలో మనం పర్టికులర్ గా చూస్తే దీంట్లో ఇచ్చినటువంటి పెద్ద కడ్డీ బార్డర్ చాలా హైలైట్ చేస్తూ ఉంటుంది పార్టీ ఫంక్షన్స్ ని. ఓకే అండి, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8,640 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 8,640 రూపాయలకి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, మీరు కూడా విజయ బ్రదర్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా విజయ బ్రదర్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. సో వ్యూవర్స్, మీరు కూడా విజయ బ్రదర్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా విజయ బ్రదర్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. విజయ్ గారు, మరి ఈ శారీ గురించి ఒక 3 రేట్స్. ఈ శారీ మనం చెప్పాలండి, ఫస్ట్ వచ్చేసి ఇది ఇక్కత్ పట్టు. ఇక్కత్ పట్టు అంటే మనకు తెలుసండి, చాలా కంఫర్టబుల్, నల్లగదు శారీ ఎట్లా అయినా కట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది దీంట్లో ఉన్నటువంటి పట్టు అలాంటిదని చెప్పాలి. దీంట్లో వచ్చిన డిజైన్స్ కూడా కంప్లీట్ ఇక్కత్ డిజైన్స్తో మనకు కనిపిస్తుంది. మంచి పీచ్ కలర్ షేడ్కి వైలెట్ కలర్ బార్డర్తో మనం ఇస్తున్నాం. మంచి బ్లూయిష్ బార్డరు, 2 సైడ్ బార్డర్ కూడా మనకి ఇదే విధంగా వచ్చు. కింద బార్డర్ మాత్రం చాలా హైలైట్ చేస్తూ ఇచ్చినాం మనము. శారీ అంతా కూడా ఈ ఇక్కత్ డిజైన్. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఆర్గంజా కంచిలో వచ్చినటువంటి డిజైన్ అండి. ఇది మంచి మెరూన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అని చెప్పొచ్చు మనం. దీంట్లో వచ్చినటువంటి రౌండ్ బుటీస్, ఈ బుటీస్లో ఉన్నటువంటి ఆ హార్స్ డిజైన్ చాలా డిఫరెంట్గా మనకి జనరల్గా కనపడే డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేస్తాం దీంట్లో. ఇందులో వచ్చినటువంటి ఒక బాల్ స్టైల్ ఆఫ్ డిజైన్ లాగా మనకు కనిపిస్తుంది. ఇందులో అంతా కూడా పైన బార్డర్ మనం చూస్తే మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి, డిఫరెంట్ షేడ్ అని చెప్పాలి. మంచి పెద్దటువంటి జరీ బార్డర్తో చాలా రిచ్గా ఉండేటట్టు డిజైన్ చేస్తారు. అలాగే సేమ్ బార్డర్, కింద బార్డర్ కూడా సేమ్ స్టైల్లోనే వస్తుందండి.
అదే బార్డర్స్ సేమ్ కింద కింద కూడా కంటిన్యూషన్ అవుతూ ఇస్తున్నాం మనం. ఫుల్ శారీ అంతా కూడా మనకి రౌండ్ బూటీస్తో చాలా రిచ్గా ఉంటుంది. అలాగే దీని పళ్ళు తీసుకుంటే మంచి రిచ్ అయినటువంటి పళ్ళు డిజైన్ అనేది మనం చక్కటి పళ్ళు దీని డిజైన్ అనేది దీంట్లో ఇస్తున్నామండి. అవునండి, ఇందులోకి వచ్చే కల మనకి ఈ డీర్స్ డిజైన్ అనేది మనకి చక్కటి కనిపిస్తుంది. జింకల్ డిజైన్ అనేది చక్కగా ఇందులో ఇస్తున్నాం. అవునండి, దీని బ్లౌజ్ కూడా మనం తీసుకుంటే రన్నింగ్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అనేది మనం ఇస్తున్నామండి సపరేట్గా. దీంట్లో 2 సైడ్ కూడా మనకి బార్డర్ అనేది ఉంటుంది కాబట్టి చక్కటి ప్లెయిన్ బార్డర్ కుట్టించుకోవచ్చు. లేదా వర్క్ చేయాలంటే మాత్రం దీనిలో ఉన్న క్లాత్ స్ట్రెంత్ని బట్టి చెప్పాలంటే చాలా లైట్ వర్క్ అనేది దీంట్లో ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి. ఓకే అండి, ఈ దసరా టైం వాటన్నిటి కూడా చాలా హైలైట్ అవుతుందేమో. అవునండి, ఎందుకంటే కలర్ కాంబినేషన్ వల్ల చూడొచ్చు, వీటన్నిటి వల్ల కూడా చక్కగా ఉంటుంది. పండగలన్నిటి వాటికి కూడా ఇటువంటి శారీస్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. రాబోయే సీజన్లో చూస్తే ఈ శారీస్ అనేది చక్కగా ఉంటుందండి. ఓకే, అండ్ దీని మీద ఎలాంటి జ్యువెలరీ వేసుకోవచ్చు అంటారు? చూడండి, మంచి మెరూన్ కలర్, డార్క్ కలర్ షేడ్ ఇస్తున్నాము, పైన ఆరెంజ్ కలర్ షేడ్ ఇస్తున్నాము. ఎటువంటి జ్యువెలరీ వేసినా చక్కగా హైలైట్ అవుతూ ఉంటుందండి. మంచి వడ్డానం పెట్టుకోవచ్చు, దీని మీద మంచి హైలైట్ అవుతూ ఉంటుంది. ఏ జ్యువెలరీ వేసినా కూడా ఈ శారీస్ కి చక్కగా కనిపిస్తుంది. ఓకే అండి, ఈ శారీ కాస్ట్ కూడా మనకి 17,280 రూపీస్ లో మనం ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, 17,280 రూపాయలకి శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది కూడా మనకి కంచి లైట్ వెయిట్ స్టైల్లో చెప్పొచ్చు. మనము వెంకటగిరి పట్టు మీద మనం తీసుకున్నటువంటి డిజైన్ ఇదే స్టైల్లో మనకి లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ అయినటువంటి మెటీరియల్ వెంకటగిరి పట్టు. ఇందులో ఇచ్చినటువంటి డిజైన్ మనం చూస్తేనండి మంచి పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో మనం తీసుకున్నాము. పింక్లో ఇచ్చినటువంటి ఒక డైమండ్ షేప్స్ చాలా రిచ్గా ఉండేటట్టు డిజైన్ చేసుకున్నాము. పైన డిజైన్ మనం తీసుకుంటే చక్కటి డిజైన్ మనకు కనిపిస్తుంది. మంచి టెంపుల్ స్టైల్ ఆఫ్ డిజైన్లో మనం ఇస్తున్నామండి. జరీ అండ్ ఇదితో పైన ఇచ్చినట్టు వైలెట్ కడ్డీ బార్డర్తో చాలా హైలైట్ చేస్తూ మనం ఇస్తున్నాం. అవునండి, మనం కింద బార్డర్ మనం తీసుకుంటే అండి మంచి వైలెట్ కలర్ బార్డర్ మీద మనం తీసుకుంటే పైన ఇచ్చినటువంటి టెంపుల్ డిజైన్ అయితేనేమి, కింద ఇచ్చినటువంటి ఒక పైతాని స్టైల్ వర్క్ అయితేనేమి మనకి చక్కగా హైలైట్ చేస్తూ ఉంటుందండి. బార్డర్ అనేది ఇక్కడ మనకి పెద్దగా కనిపించినా కూడా ఇందులో ఇచ్చినటువంటి డిజైన్స్ వల్ల ఏంటంటే ఒక బార్డర్ అనేది మనకి పెద్దగా అనిపించదండి, ఎవరు పైన వేసుకోవడానికి చక్కగా ఉంటుంది అనమాట. అలాగే దీని పళ్ళు కూడా మనం చక్కటి పళ్ళు ఇస్తున్నాము, మంచి రిచ్ అయినటువంటి పళ్ళు ఇస్తున్నాము. బ్లౌజ్ తీసుకుంటే మనం మంచి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి 2 సైడ్ బార్డర్తో ఇస్తున్నాం కాబట్టి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి. వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది ఇటువంటి శారీస్కి అనేది మనకి. ఓకే, సో చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మీరు చెప్పినట్టు ఇలాంటివి రోజంతా వేసుకున్నా కూడా మనకి ఎక్కడ కూడా అలసట అన్నది తెలియదు. అవునండి, అండ్ ఇది ఎలాంటి ఒకేషన్స్ కి బాగుంటుంది? మనం ఇంత ముందు అనుకున్నట్టు మనం బతుకమ్మ పండుగలు కానివ్వండి, దసరా కానివ్వండి, ఎక్కువ టైం కట్టుకొని ఉండాలి అనుకున్నప్పుడు ఇటువంటి అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. అండ్ ఇది ఎలాంటి వాళ్ళకి నప్పుతుంది? ఇది మనకి చూడండి హైట్ తక్కువ ఎక్కువ అనేది తీసేస్తే మనకి ఏంటంటే ఎవరైనా కూడా ఈ టైంలో కట్టుకుంటున్నారండి. ఎందుకంటే పెద్ద బార్డర్స్ అనేది అందరూ కూడా ఇష్టపడుతున్నారు, ఫ్యాషన్. ఎందుకంటే ఉండే ట్రెండ్ అట్లా ఉంది ఇప్పుడు. కాబట్టి ఎవరైనా కూడా కట్టుకోవచ్చు దీన్ని. అకేషనల్ వైజ్గా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. జ్యువెలరీ దగ్గరికి వస్తే మనకి దీంట్లో ఉన్నటువంటి మంచి కలర్ కాంబినేషన్స్ వల్ల ఎటువంటి జ్యువెలరీ వేసినా, యాంటిక్ స్టైల్ వేసినా కూడా బాగుంటుంది, సింపుల్గా వేసినా కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుందండి ఇందులో. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7,500 రూపీస్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, ఓన్లీ 7,500 రూపాయలకి మనకి డిజైనర్ స్టైల్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, ఇది వచ్చి మనకి బెనారస్ పట్టు అండి. బెనారస్ పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో యూస్ చేసినటువంటి పట్టు వచ్చేసి మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే నలగడం అనేది ఉండదండి. ఈ పట్టులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నలగడం అనేది ఉండదు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఒక థ్రెడ్ డిజైన్స్ యూస్ చేస్తూ మనం చేసినటువంటి డిజైన్స్ అవునండి, అప్పుడే కట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో డిజైన్ మనం చూస్తే మొత్తం శారీ అంతా కూడా మనం ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తున్నాం, మంచి లతలో ఉండేటువంటి డిజైన్ ఇస్తున్నామండి. అలాగే దీన్ని కడ్డీ బార్డర్స్ మంచి పింక్ కలర్ షేడ్ ఉన్నటువంటి బార్డర్స్ ఇస్తున్నాం. 2 సైడ్ బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది వస్తుంది, లైన్ బార్డర్స్ ఇస్తున్నాము. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఇస్తున్నాం, అంత హెవీగా కంటిన్యూ అవుతుంది. అవునండి, దీంట్లో పళ్ళు కూడా చూస్తే మనకి చాలా రిచ్ అయినటువంటి పళ్ళు అని చెప్పొచ్చు మనం. కడ్డీ దీంట్లో వస్తే అటువంటి పళ్ళు వస్తుంది దీనికి. బ్లౌజ్ దగ్గరికి వస్తే మనం బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇస్తూ విత్ బార్డర్ ఉండేటట్టు మనం ఇస్తున్నామండి. మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు దీంట్లో, చక్కటి బార్డర్ అనేది ఉపయోగపడుతుంది దీంట్లో. ఓకే, సో ఇది మనకి నాకు తెలిసి కొంచెం బ్రైట్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ బాగుంటుందేమో, బ్లూ కలర్ కదా. అవునండి, మంచి చక్కగా బ్రైట్ గా ఉన్న వాళ్ళకైతేనేమి ఇంకా చక్కగా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట మంచిది. ఓకే,
అండ్ ఇది కూడా మనకి పెళ్లిళ్ళ టైంలో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. పెళ్లిళ్ళ టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్న వాళ్ళు కూడా ఎక్కువ వర్క్ కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ వర్క్ ఉన్నా కూడా వాళ్ళకి లైట్ వెయిట్ కావాలి. సో అలాంటి పెళ్లిళ్ళ టైంలో ఇలాంటివి ఇంకా బాగుంటుంది, వాళ్ళకి హైలైట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా. సో దీని మీద కూడా మనకి జ్యువెలరీ అనేది మంచి హైలైట్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే ఇందులో చిన్న కలర్ కాంబినేషన్స్ అలాంటివి ఉన్నాయి కాబట్టి మంచిగా చక్కగా హైలైట్ అవుతుంటుంది. కాబట్టి శారీ అంతా కూడా దీంట్లో డిజైన్ ఉంది కాబట్టి లాంగ్ డిజైన్ అనేది కాకుండా నెక్ డిజైన్ వరకు అనేది ప్రిఫర్ చేస్తే ఇటువంటి వాటికి చక్కగా ఉపయోగపడుతుంది, చాలా హైలైట్ అవుతుంది. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 10,370 రూపీస్లో మనం ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, 10,370 రూపాయలకి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది కాబట్టి ఒకసారి వేసుకొని కూడా చూద్దాం. ఓకే మ్యామ్. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీ చూసాం అండ్ ఇప్పుడైతే వేసుకొని కూడా చూస్తున్నాం. ఇలా మనం సింగిల్ పళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుంది, లేదా స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. పైన చూసుకున్నట్టయితే మనకి పింక్ కలర్ బార్డర్ అనేది ఉంటుంది. సో అది కూడా ప్లెయిన్గా లేకుండా ఇందులో మనకి గోల్డ్ లైన్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఫినిషింగ్ అంతా కూడా మనకు ఒక టెంపుల్ స్టైల్ ఆఫ్ డిజైన్తో హైలైట్ చేస్తూ బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్లో చూసినట్టయితే మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి కంప్లీట్ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ క్రీపర్ వర్క్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కూడా మనకి గోల్డ్, పింక్, ఎల్లో, గ్రీన్ ఇలా 3-4 కలర్ కాంబినేషన్స్తో బ్లూ మీద ఫ్లవర్స్ అన్ని హైలైట్ అయ్యేలాగా మనకి ఇలా డిజైన్ చేశారు. సో శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో పింక్ మీద లైన్స్ అండ్ చిన్న టెంపుల్ డిజైన్ అనేది మనకి కింద బార్డర్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి చాలా సింపుల్గా కడ్డీ స్టైల్ ఇచ్చేసారు. సో జస్ట్ ఫినిషింగ్ అంతా కూడా మనకి లైన్స్ అండ్ కడ్డీ స్టైల్ పళ్ళు అనేది ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లూతో కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా బార్డర్ కంటిన్యూ అవడం వల్ల జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే. నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం. ఇది వచ్చి మనకి బైలు సిల్క్ అండి. బైలు సిల్క్ బెంగాల్ నుంచి వస్తుంది. బైలు వెరైటీ మంచి మనకి రా సిల్క్ మీద తయారైనటువంటి వెరైటీ అండి. మనకి పట్టులాగే ఇది, కాకపోతే కొద్దిగా ముడి లాంటి మనకు కనిపిస్తుంది కాబట్టి మనం రా సిల్క్ అంటాం. దీని నుంచి తీసిందే మనకి పట్టు హైలైట్ చేస్తాం మనం తీసినటువంటి డిజైన్. ఇందులో మనం చూస్తే మంచి బ్రిక్ కలర్ షేడ్లో ఉన్నటువంటి డిజైన్ మనం తీసుకున్నామండి. గోల్డ్ కలర్ షేడ్ కనిపిస్తుంది మనకి. పైన బార్డర్ వచ్చేసి మంచి కడ్డీ బార్డర్ మనం ఇస్తున్నాం. ఈ షోల్డర్ మీద వచ్చే బార్డర్, కింద బార్డర్కి వచ్చేటప్పటికల్లా మనం చూస్తే మంచి కడ్డీ బార్డర్, ఒక 7 ఇంచెస్ 8 ఇంచెస్ కడ్డీ బార్డర్, దానిపైన ఇచ్చినటువంటి ఒక క్రీపర్ డిజైన్ మనకి శారీ అంతా కూడా మనకి హైలైట్ చేస్తూ కనిపిస్తుంది మనకి. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత కూడా ఏంటంటేనండి, ఫ్రిల్ డిజైన్ కి వచ్చేడు కల్లా మంచి టిష్యూ స్టైల్ ఉన్నటువంటి ఫ్రిల్ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఫ్రిల్ డిజైన్ వచ్చేసరికి మనకి కంప్లీట్ టిష్యూ స్టైల్ అనేది హైలైట్ చేస్తున్నాం. ఓన్లీ ఫ్రిల్ వర్క్ మాత్రమే ఈ డిజైన్ అనేది టిష్యూ అనేది కనిపిస్తుందండి. తర్వాత పార్ట్ అంతా కూడా మామూలు శారీ లాగే మనకు ఉంటుంది. శారీ దాంట్లోనే ఒక డిజైనర్ స్టైల్ అనేది మనం ఇస్తున్నాం. నిజంగా చాలా డిఫరెంట్ డిజైనర్ స్టైల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కలర్ కానీ అండ్ ఫ్రిల్ డిజైన్ వచ్చేసరికి ఒకలాగా, పైన అంతా ఒకలాగా, చాలా కంప్లీట్ అవునండి, చాలా డీసెంట్ గా లుక్ కూడా మనకి ఇస్తుంది అనమాట. ఇది దీని పళ్ళు కూడా మనం తీసుకుంటే మంచి ఒక టిష్యూ స్టైల్ ఆఫ్ పళ్ళు అనేది మనకు కనిపిస్తుంది. చాలా రిచ్ గా కూడా మనకు ఉంటుందండి. అలాగే దీని బ్లౌజ్ లో మనం తీసుకుంటే చూడండి, ఇందులో కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది కూడా ఒక లైన్స్ డిజైన్ లాగా ఇస్తూ మనం తీసుకున్నాం. ప్లెయిన్స్ తీసుకున్నాం మనము. చక్కగా మంచి కడ్డీ బార్డర్ కూడా ఇస్తున్నాం కాబట్టి దీని ఇటువంటి శారీస్ కి ఇంకా ఎటువంటి వర్క్ కూడా అక్కర్లేదండి. జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కొట్టించుకుంటే చాలు. ఈ సారీస్ అనేది చక్కగా ఉపయోగపడుతుంటుంది దీంట్లో. సో ఇందులో మనకి కలర్ చాయిసెస్ ఉంటాయి లేదండి, బైలు వెరైటీ వరకు ఏ సారీ కా సారీ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో వచ్చే డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్. ఇది కంప్లీట్ ఇదంతా కూడా ఒక హ్యాండ్లూమ్ మీద తయారైనటువంటి వెరైటీ అండి. ఏ సారీ కా సారీ ఉంటుంది. ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిజైన్స్ దీంట్లో వస్తుంటుంది. నాకు తెలిసి ఇది పెళ్లి టైంలో చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఏంటంటే డీసెంట్ గా, అంటే మంచి సారీ కట్టమన్న ఫీల్ ఉండాలి, మంచి డీసెంట్ లుక్ ఉండాలి అన్న వాళ్ళకి, డిజైనర్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఇటువంటి సారీస్ అనేది బాగుంటుంది. అవన్నీ అంటే ఎక్కువ ఈ ఫొటోస్ అవన్నీ కూడా తీస్తుంటారు కాబట్టి ఇది మనకి ఫోటోగ్రాఫిక్ గా కూడా చాలా బాగుంటుంది, ఎలివేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి సారీస్ ఒక డిజైనర్ స్టైల్ కడుతూ కూడా ఆఫ్టర్ 55-60 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా ఇటువంటి సారీస్ అనేది ప్రిఫర్ చేయొచ్చండి. అండ్ దీని మీద జ్యువెలరీ నాకు తెలిసి లాంగ్ జ్యువెలరీ, హైలైట్ అయ్యే జ్యువెలరీ అవునండి బాగుంటుంది. ఎందుకంటే మిడిల్ అంతా కూడా మనం ప్లెయిన్ ఇచ్చినాం కాబట్టి లాంగ్ జ్యువెలరీ అనేది కూడా దీనికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7,000 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, ఓన్లీ 7,000 రూపాయలకి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. అవునండి, నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కావాలి అని చెప్తే వాళ్ళు కొరియర్ చేస్తామండి. మన వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ లో మనకి విజయ్ బ్రదర్స్ అని టైప్ చేస్తే మన వీడియోస్ అన్ని కూడా అప్డేట్ ఉంటుందండి, చూడొచ్చు. అలాగే ఫేస్బుక్ లో కూడా మన వెరైటీస్ అప్డేట్ చేస్తుంటాం కాబట్టి అందులో నుంచి కూడా వెరైటీస్ ఏమైనా కావాలంటే
చూడొచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్ చూడొచ్చండి. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి, అందరూ ఇష్టపడుతుంటారండి. అయితే ఇందులో ఇచ్చినటువంటి డిజైన్ కూడా మనం డిఫరెంట్గా హైలైట్ చేస్తామన్నమాట. శారీ అంతా కూడా మనం మిడిల్లో ప్లెయిన్ ఇస్తున్నామండి. మెయిన్ శారీ గురించి చెప్పాలంటే ఫస్ట్ కుప్పడం శారీ అండి. ఇది కుప్పడం వెరైటీ అంటే మనకు తెలుసు 70% వరకు పట్టు ఉంటుంది, ఒక 30% మాత్రం కాటన్ మిక్స్ చేస్తూ తీసుకున్నాము. మెయిన్గా మధ్యలో ఇచ్చిన మిడిల్ కలర్ అంతా కూడా మంచి బ్లాక్ కలర్ షేడ్ తీసుకున్నామండి. పైన షోల్డర్ మీద ఇచ్చే డిజైన్ మనం తీసుకుంటే ప్యారెట్ గ్రీన్కి జస్ట్ అక్కడక్కడ ఒక పింక్ లైన్స్ ఇస్తూ మనం తీసుకున్నాం, ఒక చిన్న టెంపుల్ డిజైన్ ఉండేటట్టు. ఇది కూడా ఒక చాలా బ్రాడ్గా ఉండేటట్టు మనం డిజైన్ తీసుకున్నామండి. అలాగే కింద బోర్డర్ మనం తీసుకుంటే పింక్ కలర్ కనిపిస్తుందండి. పైన చూస్తే మనకి గ్రీన్, అలాగే కింద బోర్డర్కి వచ్చేటికల్లా మనకి పింక్ డిజైన్, ఆ పింక్లో ఉన్నటువంటి గ్రీన్ లైన్స్ అనేది మనకు చక్కగా కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా మనం తీసుకుంటున్నాం, కంటిన్యూ అవుతుంది. అలాగే దీని పళ్ళు డిజైన్ కూడా మనకు ఓన్లీ జరీ డిజైన్ ఉండేటటువంటి పళ్ళు డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. బ్లౌజ్ దగ్గరికి వచ్చేటికల్లా సేమ్ రన్నింగ్ స్టైల్ ఉన్నటువంటి బ్లౌజ్ డిజైన్ అనేది మనం ఇస్తున్నామండి. టూ సైడ్ కూడా సేమ్ స్టైల్ బార్డర్ ఉంటుంది కాబట్టి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలండి, ఎటువంటి వర్క్ కూడా ఈ శారీకి అవసరం లేకుండా జస్ట్ సింపుల్ గా ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అవునండి, చక్కగా ఉంటుంది అనమాట ఈ శారీలో. ఓకే, సో ముఖ్యంగా ఇది ఎలాంటి వాళ్ళకి బాగుంటుంది చూడండి. ఇందులో ఇచ్చినటువంటి బార్డర్స్ టూ సైడ్ కూడా మనకి చాలా బిగ్ అయినటువంటి బార్డర్స్, మంచి కలర్ఫుల్ అయినటువంటి బార్డర్స్ ఇస్తున్నాం. దీంట్లో ఎటువంటి వాళ్ళైనా కూడా కట్టితే కూడా చక్కగా ఉంటుందండి. అండ్ ఇది ముఖ్యంగా పార్టీస్ వాటన్నిటికీ చాలా హైలైట్ అవుతుందండి. మనం మ్యారేజెస్ అని చెప్పకూడదు, ఎందుకంటే దీంట్లో ఇచ్చినటువంటి బ్లాక్ కలర్ కాంబినేషన్ కాబట్టి పార్టీ వేర్ గా తీసుకుంటే ఈ సారీస్ అనేది చాలా బాగుంటుంది. నైట్ వెయిట్ పార్టీ అయితేనేమి దీంట్లో ఇచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ తో మనకి జస్ట్ ఇయర్ రింగ్స్ కూడా మనం హైలైట్ చేసి వదిలేయచ్చు కదా. ఒకేలా నెక్ డిజైన్ లేకపోయినా మన ఈ బార్డర్ కి ఇయర్ రింగ్స్ హైలైట్ చేసి వదిలేయచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 6050 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 6050 రూపాయలకి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లోనే విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఓకే మ్యామ్, మంచి మనం బెనారస్ రా సిల్క్ మీద డూపియాన్ పట్టు మీద తీసుకున్నటువంటి డిజైన్ అండి. చాలా హైలైట్ చేస్తూ దీన్ని తీసుకున్నాం. దీంట్లో ఇచ్చినటువంటి డిజైన్ అంతా కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనం షిబోరి డిజైన్ అంటాం. అటువంటి డిజైన్ అనేది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా కనిపిస్తుంది. దీంట్లో వాడిన మధ్యలో మనం ఒక బంచెస్ స్టైల్ ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్తో మనం తీసుకున్నామండి. జరీ కూడా మనం లైట్ ఒక సిల్వర్ స్టైల్ ఉండేటట్టు, గోల్డ్లో కాకుండా సిల్వర్ గోల్డ్ మిక్స్డ్ షేడ్ ఉండేటట్టు మనం తీసుకున్నాము. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా దగ్గర ఉండి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ. పైన బార్డర్ మనం తీసుకుంటే మంచి బ్లాక్ కలర్ షేడ్ ఉన్నటువంటి బార్డర్ మనకు కనిపిస్తుంది, గోల్డ్ ఇష్యూ. అలాగే కింద బార్డర్ కూడా మనకి టూ స్టైల్ ఆఫ్ కొద్ది బిగ్ గా ఉండేటువంటి బార్డర్ తో ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది. పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్ అయినటువంటి పళ్ళు మనకు కనిపిస్తుంది. అయితే దీంట్లో ఇచ్చినటువంటి బ్లౌజ్ అనేది చాలా హైలైట్ గా మనం ఇస్తున్నామండి. రా సిల్క్ మీదే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనం చిన్న ఫ్లవర్ డిజైన్ తో మనం ఇస్తున్నాం. మనం జస్ట్ ఊరికే ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలండి, చక్కగా ఉంటుంది. ఈ శారీ మనకి గ్రే కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ బ్లౌజ్ తో మనకి శారీ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట దీంట్లో. సో ఇది ముఖ్యంగా నాకు తెలిసి యంగ్స్టర్స్ కి ఇంకా బాగుంటుంది. అవునండి, యంగ్స్టర్స్ కి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ ఇష్టం ఉంటుంది. అవునండి, డిఫరెంట్ డిజైన్స్ కానీ అన్ని కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. డిఫరెంట్ డిజైన్ శారీని బట్టి మనం చూస్తే శారీ కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇటువంటి శారీస్ అనేది వాళ్ళు ప్రెజెంట్ ఇంకా కట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎలాంటి పార్టీస్ కైనా కూడా చాలా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ జ్యువెలరీ నాకు తెలిసి స్టోన్స్ బాగుంటుందా? స్టోన్స్ స్టైల్లో అట్లా యాంటిక్ స్టైల్లో అట్లా జ్యువెలరీ కూడా బాగుంటుందండి ఇవన్నీ కూడా. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 5170 రూపీస్ లో మనం ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, 5170 రూపాయలకి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన శారీస్ అన్ని కూడా మనకి చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లోన విజయ బ్రదర్స్ లో చూసాం. అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు ప్రతి ఒక్కటి కూడా ఒక యాంటిక్ స్టైల్ ఆఫ్ శారీ చూపించారు. అండ్ ఏ శారీ ఎవరికి సూట్ అవుతుంది, ఎలాంటి జ్యువెలరీ సెట్ అవుతుంది అని కూడా మాకు సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు విజయ బ్రదర్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ పట్టులోని కలెక్షన్స్ ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.